అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఎంతో మందికి పెళ్ళవగానే ఒక కళ ఉంటుంది, తల్లిదండ్రుల అవ్వాలి అని. కొన్ని కారణాల వల్ల కొంతమందికి సంతానం అనేది చాలా లేట్ గా అవుతుంది. కొన్ని ఇయర్స్ చూసిన తర్వాత ఇక లాభం లేదు అనుకున్న టైంలో ఐవీఎఫ్ సెంటర్స్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అంటే పిల్లలు సంతాన సాఫల్య కేంద్రాలను అప్రోచ్ అవుతారు. అయిన తర్వాత అక్కడి వాళ్ళు వాళ్ళకు టెస్టులు చేస్తూ ఉంటారు. టెస్టులు చేసిన తర్వాత రెండింటిని ఆఫర్ చేస్తారు. ఒకటి, ఏదైతే ఐవీఎఫ్ ఉంటుందో, అంటే ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారికి సంబంధించిందే అండం కానివ్వండి, స్పర్మ్ కానివ్వండి తీసేసుకొని ఆ మహిళ యొక్క గర్భసంచిలో పెట్టేసి ఆ పిల్లల్ని కనే విధంగా చేస్తారు. దాన్ని ఐవీఎఫ్ త్రూ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక మెథడ్ లో ఏంటంటే సరోగేసి. ఒకవేళ తను కన్సీవ్ అయినా సరే ఆ గర్భసంచి మోసే అంత క్యాపబిలిటీ లేదు, పిల్లల్ని కనే అంత శక్తి తన దగ్గర లేదు అనుకుంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనుకున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే, అండము తినదే, తర్వాత నెక్స్ట్ స్పర్మ్ వచ్చేసి వాళ్ళ భర్తది, దాన్ని వేరే వాళ్ళకి, అంటే ఇంకొక పర్సన్, ఒక థర్డ్ పర్సన్ ని చూస్ చేసి వారి గర్భంలోకి పంపించేసి పిల్లల్ని కనడం అనేది సరోగేసి అని అంటారు. ఈ రెండు వర్షన్స్ ని ఎక్కువగా ఐవీఎఫ్ సెంటర్ అనేది మనకి ఆఫర్ చేస్తూ ఉంటుంది. దీనికి కూడా 2022లో సరోగేసి అనే దాని చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఒకవేళ సరోగేసి త్రూ పిల్లల్ని కన్న తర్వాత అనాథులుగా వదిలేయడం కానివ్వండి, లేదు అంటే బేబీ కానివ్వండి, బాబు అంటే బేబీ బాయ్ కానివ్వండి, బేబీ గర్ల్ కానివ్వండి, ఎవరైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత వారిని విక్రయించడం అంటే డబ్బులకి అమ్మడం కానివ్వండి చేస్తే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా ₹1,00,000 వరకు కూడా పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదంతా ఎవరు గ్రహించరు. అంటే దీంట్లో కూడా సెంటర్స్ అనేవి ఏవైతే ఐవీఎఫ్ సెంటర్స్ కానివ్వండి, సరోగేసి సెంటర్స్ కానివ్వండి, ఇవి సపరేట్ గా ఉండడం జరుగుతుంది. అలాగే వాటికి పర్మిషన్స్ కూడా ఉంటాయి. అంటే మన దేశంలో మొత్తానికి దాదాపుగా ఒక 200 వరకు సరోగేసి ప్లస్ తర్వాత ఐవీఎఫ్ సెంటర్స్ కి సంబంధించిన పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా కోకొల్లలు కనిపిస్తుంటాయి, గల్లీకి ఒకటి మనకు కనిపిస్తుంటది కదా, అది నిజంగానే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకుందా లేదా అనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, రీసెంట్ గా మీరందరూ చూసే ఉంటారు వీడియోస్లలో, సరోగేసి కానివ్వండి, అలాగే ఐవీఎఫ్ త్రూ పిల్లల్ని కన్నవారు కానివ్వండి, వారికి సంబంధించిన స్పర్మ్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, దాని త్రూ పిల్లల్ని కనడం లేదు. వారు ఏం చేస్తున్నారంటే ఇంకొకరిని, అంటే కొంతమందిని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. నేను ఇది అన్ని ఐవీఎఫ్ సెంటర్స్ గురించి మాట్లాడట్లేదు. ఏదైతే అక్రమంగా వారు బిజినెస్ చేసుకుంటున్నారో వారి విషయం పరంగానే నేను మాట్లాడడం జరుగుతుంది. రీసెంట్ గా తెరపైకి ఒక ఐవీఎఫ్ సెంటర్ కోసము న్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది వస్తారు, దంపతులు వచ్చిన తర్వాత, మేడం మీరు ఏం చేస్తారో చెయ్యండి, కానీ మాకు మాత్రం పిల్లలు కావాలి అని చెప్పేసి ఎంత డబ్బైనా పర్వాలేదు మేము ఇస్తాము, బంధువుల నుంచి కానివ్వండి, ఇంట్లో వాళ్ళు అనే మాటలు కానివ్వండి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అనే మాటలు కానివ్వండి, ఇన్ని సంవత్సరాలైనా మీకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ మాటల్ని మేము తీసుకోలేకపోతున్నాం, మీకు ఎంత డబ్బులు కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మాకు మాత్రం పిల్లలు కావాలి అని చెప్పేసి డాక్టర్స్ కి ఎదురుగా వీళ్ళే భార్యాభర్తలే ఆఫర్ ఇస్తూ ఉంటారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు అనేసరికి డాక్టర్స్ ఏం చేస్తారు అంటే, కొంతమంది ఎవరైతే ఉంటారో వారు అక్రమంగా కొంతమంది మీడియేటర్స్ ని పెట్టుకుంటారు. ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటుందో, లేదు అనుకుంటే కొంచెం పేదరికంలో ఉంటారు, మధ్య తరగతికి బిలో పవర్టీలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వారిని చూస్ చేస్తూ ఉంటారండి. చూస్ చేసి వారికి డబ్బులను ఎరగా వేసి, మీరు ఒక హెల్ప్ చేసి పెడితే మీకు మేము ఇంత డబ్బు ఇస్తాము, ఒక 2 నుంచి 5 లక్షలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, కానీ మీరు చేయాల్సిన పని ఇది అని చెప్పేసి మరి ఏం చేస్తారంటే తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తారు. ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వారు తీసుకొచ్చేసి ఏదైతే ఉంటుందో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెప్తారు, వీరికి ఎవరిని చూపించరు, ఈ బోత్ పార్టీస్ ని ఒకరికొకరు చూపించకుండానే వారు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడే చెప్తారు, మేము వేరే వాళ్ళకి సంబంధించిన పిల్లోని కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మీ కడుపులో మోసి 9 నెలల తర్వాత పిల్లనో కనిన తర్వాత వారికి ఇవ్వాలి, మీకు అప్పుడు 2 నుంచి 5 లక్షల వరకు మీ చేతిలో పెట్టడం జరుగుతుంది. దానికి అంటే ఈ ఏదైతే ప్రెగ్నెన్సీ టైం ఉంటుందో ఆ టైంలో ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మీ మెడికల్ చెకప్స్ కానివ్వండి, అన్ని ఖర్చు లేకుండా మీకు ఒక ఇల్లు, మంచి లగ్జరియస్ ఇల్లు పెట్టేసి అందులో మిమ్మల్ని పెట్టి, మీ వాళ్ళని ఎవరైనా తెచ్చుకోండి, మీరు వాళ్ళతో స్టే చేస్తూనే ఆ 9 నెలలు కూడా వారి కంట్రోల్లోనే మీరు ఉంటారు. మీకు కావాల్సిన డబ్బులన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తూ ఉంటారు.
చెకప్స్ అన్ని చేపిస్తూ ఉంటారు. నెల నెల కొంత డబ్బు ఇస్తూ ఉంటారు. దాంతో పాటు పిల్లనో కానీ ఇచ్చిన తర్వాత డబ్బులు అవి కూడా యథావిధిగా మీకు రావడం జరుగుతుంది అని చెప్పేసి వారికి ఆశ పెడతారు. పెట్టగానే వాళ్ళు ఏం చేస్తారు, సరే 2 నుంచి 5 లక్షలు అంటే మనకి ఎందుకో దేనికో ఒక దానికి పనికొస్తే 9 నెలలే కదా మోసి ఇచ్చేద్దాం అని చెప్పేసి చాలా మంది ఒప్పుకొని సరోగేసీని బిజినెస్ కి అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా కూడా మనకు జిల్లాలలో చూస్తే మనకు తెలుస్తుంది. అంటే కొంతమంది ఇక్కడికి వచ్చేసారు సిటీలో, వాళ్ళకు ఇంకా ఏం దారి లేకపోయినప్పుడు, వాళ్ళకు ఎంత కష్టపడ్డా కూడా అప్పులు తీరినప్పుడు కానివ్వండి, వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు కానివ్వండి, అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చేసి ఇలాంటి వృత్తిలో పడడం జరుగుతుంది. ఇకపోతే ఇది లేడీస్ వరకు సరోగేసీ వరకు మనం తీసేసుకుంటే, కానీ వీళ్ళకు 2 నుంచి 5 లక్షలు చెప్తారు. అక్కడ మాత్రము వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దాదాపుగా 30 నుంచి 40 లక్షల వరకు మరి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇది అమ్మాయిల వరకు చూసుకుంటే ఇలా ఉంటే, ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఏదైతే దంపతులు వచ్చి మాకు పిల్లలు కావాలి అని అడిగినప్పుడు వాళ్ళ స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది కొంతమందిలో. అది డాక్టర్స్ దాన్ని చెప్పరు, మీ పిల్లోనే మేము మీకు ఎలాగైనా సరే మేము కొన్ని టెస్టులు చేస్తాము, కొన్ని ఫుడ్ ఇస్తాము, ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పేసి వారికి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చెప్పడం కానివ్వండి, మెడిసిన్స్ రాసి ఇవ్వడం కానివ్వండి, కొన్ని టెస్టులు చేయడం కానివ్వండి, వీటన్నిటికీ మళ్ళీ డబ్బులు అవుతూనే ఉంటాయి. ఒక 50,000, 60,000, ₹1,00,000 అలా డబ్బులు అవుతూనే ఉంటాయి. అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, కొన్ని రోజుల తర్వాత మేము ఇప్పుడు మీ ఆవిడ గర్భంలోకి మేము స్పర్మ్ పెడతాము, ఆ మీ పిల్లోడికి సంబంధించింది అని చెప్పేసి, మీ బ్లడ్ కి సంబంధించిందే మీ పిల్లోడే అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే, వీళ్ళు ఏదైతే మీడియేటర్స్ ఉంటారని చెప్పాను కదా, కొంతమంది మీడియేటర్స్ పెట్టుకుంటారు బస్ స్టాపులలో, లేదు అంటే కొంతమంది బిచ్చగలలో ఉంటారు, కానీ కొంచెం ఫిట్ గా ఉండే వాళ్ళు కానివ్వండి, ఎలాంటి వాళ్ళు లేకుండా అనాథలు ఉంటారు చూడండి, వాళ్ళను ట్రాప్ చేస్తారు. చేసేసి వాళ్ళకు ఏం చేస్తారంటే ఒక బిర్యానీ, బీరు, కొంచెం మనీ ఇవి ఆఫర్ చేస్తారు. బాబు నీకు నేను బిర్యానీ కొన్ని ఒక 2-3 వేలు డబ్బులు ఇస్తాను, నాకు ఒక పని చేసి పెట్టాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అరే ఫ్రీగానే డబ్బులు బిర్యానీ ఇవన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇమీడియట్ గా సరే సార్ అని చెప్పగానే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఈ స్పర్మ్ అనేది డొనేట్ చేయాలి, చేస్తే నీకు డబ్బులు వస్తాయి, ఇలా నువ్వు నీకు నచ్చినప్పుడల్లా వచ్చి చేస్తే కూడా నీకు డబ్బులు వస్తూనే ఉంటాయి అని చెప్పేసి అనగానే, ఫ్రీ మనీ ఏం కష్టమే ఉండదు కదా అని చెప్పి. కానీ వాళ్ళు దానికోసం ఏం చేస్తారంటే 18+ అనే వీడియోస్ ని వాళ్ళకి చూపిస్తారు. చూపించిన తర్వాత దాని వల్ల వచ్చే స్పర్మ్ ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాటిని ఈ దంపతులు ఎవరైతే వస్తారో, పిల్లలు పుట్టరు, మీకు పుట్టలేని సిచ్యువేషన్ ఉంది, అసలు మీకు పిల్లలు కలిగే అవకాశమే లేదు అన్న వాళ్ళ, అంటే ఇప్పుడు భర్తకి ఇబ్బందో భార్యకి ఇబ్బందో ఉన్నా కూడా వాళ్ళు దాన్ని చెప్పకుండా దాచిపెట్టేసి వేరే వాళ్ళ స్పర్మ్ అనేది వాళ్ళ గర్భసంచిలోకి పంపించేసి పిల్లల్ని కనే ప్రాసెస్ ను కూడా చేస్తున్నారు. దానికోసం వీళ్ళు లక్షలలో డబ్బులు ఇక్కడ వసూలు చేస్తుంటే వీళ్ళకి ఇస్తుంది ఒక 1,000, 2,000, 3,000 రూపీస్ ఒక బిర్యానీ. ఎవరు అబ్బాయిలకి, అమ్మాయిలకైతే 2 నుంచి 5 లక్షలు సరోగేసీ అంటున్నారు. వీళ్ళు తీసుకునేది మాత్రం 30 నుంచి 40 లక్షలు. అంటే ఒక్కసారి ఇమాజిన్, ఇలాంటి దందాలు ఎన్ని జరుగుతున్నాయి, ఎంత మంది మోసపోతున్నారు. ఇలా అమ్ముకుంటున్నది ఎంత క్రైమ్ అని అంటే, వీరి మీద గనక కేసు ఫైల్ అయితే మొత్తం దాదాపుగా 10 సంవత్సరాలు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలను అమ్ముకోవడము, తర్వాత నెక్స్ట్ వారికి తెలియకుండా, వారి కన్సర్న్ లేకుండా వారిని మోసం చేయడం, చీటింగ్ చేస్తున్నారు అక్కడ. అంటే మీ పిల్లలే అని చెప్తున్నారు కానీ వారికి సంబంధించిన పిల్లలు కాదు అని తెలిసిన తర్వాత వారు క్రిమినల్ కేసు, ఇది మొత్తం కూడా క్రిమినల్ కేసు కిందికి క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇలా కొన్ని IVF సెంటర్స్ మాత్రం ఇలా చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే ఎవరిదో సర్టిఫికేట్, ఇప్పుడు డాక్టరేట్ వేరే వాళ్ళకు ఉంటే వారి పేరు మీద డాక్టర్ కాకపోయినా, అసలు వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా అలాంటి సెంటర్స్ రన్ చేస్తూ కొన్ని లక్షలలో కోట్లలో డబ్బులు సంపాదిస్తున్న వారు ఉన్నారు. ఎందుకంటే నవే డేస్ లో ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఇలాంటి పని ఒత్తిడిల వల్ల ఎక్కువ మందికి పిల్లలు అనేది చాలా ఆలస్యం అవుతుంది, మ్యారేజెస్ కూడా లేట్ అవుతున్నాయి. దాని నేపథ్యంలో పిల్లలు కూడా కలగకపోవడం వల్ల IVF సెంటర్స్ ని ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అవడం వల్ల ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేసిన స్పర్మ్ ని అలహాబాద్, తర్వాత నెక్స్ట్ అహ్మదాబాద్, గుజరాత్ ఇలాంటి ప్రాంతాలలో కూడా పంపిస్తున్నారు. అంటే ఒక్కసారి ఇమాజిన్, అక్కడ పుట్టిన పిల్లల్ని ఇక్కడ మీకు పుడుతున్నారు అని చెప్పేసి చూపించడము, ఇవన్నీ కూడా అంటే కొన్ని ఏళ్ళగా దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా అది తెర మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు క్రైమ్ గా కనిపిస్తుంది. కానీ ఒకవేళ తెలియకపోతే అది ఎప్పటికీ తెలియని విషయమే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే వాటిని ఎంకరేజ్ చేస్తున్నది కూడా మీరు నన్ను తిట్టుకున్నా మంచిదే, కానీ తల్లిదండ్రులు ఎవరైతే దంపతులు ఉన్నారో, న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు చూసి ఒక 1 year 2 years లో చూసిన తర్వాత పిల్లలు కలగట్లేదని చెప్పేసి ఎన్ని డబ్బులైనా పర్వాలేదు,
ఏదైనా చెయ్యండి మేడం, ఏదైనా చెయ్యండి సార్, మాకు పిల్లలు కావాలి అని మీరే అతనికి ఆఫర్ ఇస్తున్నారు. డాక్టర్స్ కి ఆఫర్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా, లేకపోతే నిజంగానే వస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు డాక్టరేట్ చేశారా లేదా, ఇది ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నదా లేదా, సరోగేసి ఇక్కడ ఉందా లేదా, వీళ్ళు ఐవీఎఫ్ సెంటర్ ని కరెక్ట్ గానే అన్ని నామ్స్ ప్రకారం నడుపుతున్నారా లేదా అన్నది ఏమీ తెలుసుకోకుండా ఎవరో ఒకరు నాకు అక్కడ పిల్లలు కలిగారు ఇమీడియట్ గా మౌత్ పబ్లిసిటీ తోటి వచ్చేయడము, మీరు కూడా పిల్లలు కదా, కానీ వారు మీ పిల్లలా కాదన్నది ఒక క్వశ్చన్ మార్కే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే. కానీ ఏదేమైనా సరే మీరు ప్రతిదీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే, ప్రతిదీ చూసుకున్న తర్వాతనే డబ్బులు పోతున్నాయి కరెక్టే, పిల్లలు వస్తున్నారు, కానీ వారి ఎవరి పిల్లలు ఏంటి, రేపటి ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగానే అన్ని విధాలుగా మీకు ఇష్టమైతే ఎవరు ఏమి అనరు ఇద్దరు కన్సర్న్ తోటి. కానీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే సరోగేసి ఒకవేళ ఎంచుకున్నా కూడా బయట థర్డ్ పర్సన్ ఎవరు కాదు, మీ కుటుంబంలో ఎవరైనా మీకు తెలిసిన వారు కానివ్వండి, లేదు అనుకుంటే ఎవరన్నా ఇంకొకరు మీకు దగ్గరగా ఉన్న బంధువులకు సంబంధించిన వారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళను మాత్రమే మీరు సరోగేసిగా ఎంచుకోవడం అనేది ఉంటుంది. ఎవరో ఏదో వేరే స్టేట్ నుంచి వెళ్ళి వాళ్ళని ఎంచుకొని ఇదంతా కూడా అది కూడా క్రైమ్ కింద మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ఐవీఎఫ్ సెంటర్స్ కి వెళ్తే బిచ్చగాళ్ళవి కూడా స్పర్మ్ కలెక్ట్ చేస్తున్నారంట. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి, చేసేసి నిజంగా మనకేనా లేదంటే ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా, ఏదున్నా సరే డాక్టర్స్ తో క్లియర్ గా మాట్లాడుకోండి, అది పర్మిషన్ ఉన్నాయా లేదా అని తెలుసుకోండి. ఇవన్నీ నామ్స్ అనేవి మొత్తం చదువుకొని అందరిని ఒకసారి ఎంక్వైరీ చేసి, మనకు టైం ఉండట్లేదు, నేను కాదనట్లేదు, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఎవరికి టైం ఉండదు, కానీ ఆ ఉన్న టైంలోనే మీరు పిల్లల కోసం అంత ఆవేదన పడుతున్నప్పుడు దానికి సంబంధించింది కూడా ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకోవాలన్న ఒక చిన్న పాయింట్ మర్చిపోతున్నారు. మర్చిపోకుండా డబ్బులు లక్షలు పెడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఏదైతే ఐవీఎఫ్ చేస్తారో ఐవీఎఫ్ చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి. మళ్ళీ తర్వాత దానికి మళ్ళీ ప్రాసెస్ అని చెప్పేసి మళ్ళీ ఒక 60,000 70,000 తీసుకుంటూ ఉంటారు. అంటే డబ్బులు మాత్రం కోకలలు. మీరు ఒక బాబుని కానీ 9 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసేసుకొని మీరు ఐవీఎఫ్ త్రూ బిడ్డను కనాలి అంటే దాదాపుగా ఒక 60 లక్షల వరకు కూడా మీరు పెట్టే సందర్భాలు కూడా కొంతమంది చూస్తూ ఉన్నాం. ఇలాంటి కేసులు చాలా వరకు ఫైల్ అవుతున్నాయి, కానీ మీకు బయటకు తెలియదు కాబట్టి ఇవన్నీ ఎవరికి తెలియట్లేదు. కానీ ఇప్పుడు తెర మీదకి ఒకటి వచ్చింది కాబట్టి ఏదో అంటున్నారు, అంటే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు. రీజన్ ఏంటంటే మరి ఆవిడకి డౌట్ ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు, కానీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోగానే మన పిల్లోడు కాదు అంటే గుజరాత్ కి సంబంధించిన ఒక అమ్మాయితో పిల్లోడిని అంటే ఆవిడకు పుట్టిన వాళ్ళ హస్బెండ్ తో కలిగిన పిల్లోడిని ఎవరినో తీసుకొచ్చేసి మీ కొడుకే అని చెప్పేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణము, ఎంత దుర్మార్గమైన పని, ఎంత చీటింగ్ అది. ఇలాంటివి అంటే ఒక తల్లిదండ్రులు కావాలి అన్న కళను వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడం అంటే మామూలు కాదు, కొన్ని లక్షల్లో అమ్ముకుంటున్నారు. కొన్ని నిజాయితీగా ఉంటున్నారా అంటే ఎక్కడో ఒక శాతంగా మనం చెప్పుకోవచ్చు. అంటే 100లో ఒక 60% నిజాయితీగా ఉంటే మిగిలిన 40% మొత్తం ఫ్రాడ్ గానే మనకు కనిపిస్తున్నారు. సో ఏది నిజమైంది కాదు అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు ఐవీఎఫ్ సెంటర్స్ ని కానివ్వండి, సరోగేస్ ని కానివ్వండి అప్రోచ్ అవ్వండి. అలాగే ఏదైతే ఉంటున్నారో ఈ స్పర్మ్ డోనర్స్ కానివ్వండి, ఎగ్ డోనర్స్ కానివ్వండి, మీరు కూడా ఒక ఆలోచన చెయ్యండి. ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి దాన్ని సేల్ చేస్తుంటే మీరు కూడా క్రైమ్ కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని కూడా ఒకవేళ పట్టుకుంటే ఖచ్చితంగా పోలీసులు కేసు ఫైల్ చేశారు అంటే మీరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. యంగ్స్టర్స్ కూడా వీడియోస్ చూడడము, అది ఈజీగా వస్తుంది కదా అని చెప్పేసి డాక్టర్స్ కి ఇచ్చేయడము, డబ్బులు ఒక 2-3 వేలు తీసుకోవడం, ఆ రోజు ఖర్చుల వరకు అంతే, ఆ రోజు ఖర్చుల వరకు తీసుకోవడం వెళ్ళిపోవడం. అదేమన్నా సంతలో దొరికే వస్తువా అలా అమ్మేసుకుంటున్నారు. చాలా చీప్ అనిపించట్లేదా, చాలా గలీజ్ అనిపించట్లేదా మీకు ఎవరికి కూడా అమ్ముకునే వాళ్ళకి? చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనర్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కొంతమంది డబ్బుల కోసం ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇలాంటి వాటిలలో ఎక్కువ మంది నాకు దగ్గర కేసులు కూడా అవి రావడం జరిగింది. చిన్నపిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవి బోలెడు ఉన్నాయి. మార్కెట్ లో ఇలాంటి దందాలు ఎన్నో జరుగుతున్నాయి. సో మనమే మోసపోవద్దు అంటే మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం ప్రతిదీ తెలుసుకుంటేనే మోసపోకుండా ఉంటాం. సో తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.